కానీ గవర్నమెంట్కి అన్నయ్య 10 కోట్లు పెనాల్టీ కట్టాలని తెలుసా? మీలో మీకు ఎన్ని గొడవలున్నా పాపకి మాత్రం మీరిద్దరూ కావాలి. నీకెలా తెలుసు? మళ్ళీ అన్ని తీసుకొచ్చావు, అసలు ఎందుకు వచ్చినట్టు? నా భార్య నన్ను ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే తన చావుని దాచిపెట్టి నాకు మరో పెళ్లి చేయటానికి తను రాక్షసిలా కనిపించే అంతగా ప్రేమించింది. ఎందుకలా ఎడమొహం పెడమొహంగా ఉన్నావో నాకు తెలుసుదినా, కానీ ఏం చేయలేని పరిస్థితి, ఏమి చెప్పుకోలేని పరిస్థితి. ఎంత చేసినా ఎన్ని మాటలన్నా అసలు రియాక్ట్ కావడం లేదు. అన్న సంపాదించింది అమ్మటం ఇష్టం లేదు. అన్న మీద అభిమానం ఉండొచ్చు గాని వదిన మాట మీద గౌరవం లేకపోతే ఎలా? అక్క, జయంతి, రాజయంతి, సమయానికొచ్చావు. మాట్లాడుకునే మనిషి లేక మెంటల్ ఎక్కేలా ఉంది. ఎందుకక్క? ఆయన ఉన్నారు కదా, ఏ మాట్లాడడం లేదా? సర్లే, ఏంటి కబుర్లు? నేను చెప్పాను కదా ఆ అనాథ శరణాలయం గురించి. ఏం చేశావు? దానికంటే ముందు నీకు శుభవార్త చెప్పాలక్క. ఇదిగో చెక్. ఏంటిది? మనం ప్రాపర్టీ అమ్మాం కదా, 4 కోట్లు వచ్చాయి. అడ్వాన్స్ గా ₹1 కోటి ఇచ్చారు. అవునా? అమ్మేశావా? ఆహా, అవునక్క, అమ్మేశాను. 3 కోట్ల కంటే పోదు అనుకుంటే 4 కోట్లొచ్చిందా? నిజంగా ఆశ్చర్యంగా ఉందే. పోనీలే, కనీసం నువ్వైనా నా మాట విన్నావు. నా మీద నీకైనా ప్రేమ అభిమానం ఉన్నాయి. భలే దానివే అక్క. ఇది అమ్మింది నేను కాదు, అదిగో ఆయనే. అలా సైలెంట్ గా ఉంటారేంటండి? చెప్పండి. అది ఎవరు అడిగినా తక్కువ రేటుకి అడుగుతుంటే నేను అమ్మను అని అవతల పార్టీ వాళ్ళకి చెప్పారక్క. నా నుంచి పోటీ ఉన్నట్టు ఒక రూమర్ స్టార్ట్ చేశా, అంతే. అవతల వాళ్ళు ప్రాపర్టీ ఎక్కడ మిస్ అయిపోతుందో అని ₹1 కోటి ఎక్కువిచ్చి కొనేశారు. అవునా? అవునని చెప్పరే, ఎందుకంత సైలెంట్ గా ఉన్నారు? తను మాట్లాడలేడు జయంతి. ఎందుకంటే తనని అపార్థం చేసుకుని అనకూడని మాటలన్నీ అన్నాను. ఏంటక్క, నువ్వన్నావా? అవును జయంతి. అన్నయ్య కష్టార్జితం అమ్మటానికి తను ఆలోచిస్తుంటే కోపంతో ఒక మాట అన్నాను. దానికి తను ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. కృష్ణ, నన్ను క్షమించవా? అది కాదు వదినా, నేను అసలు జరిగిందేంటంటే... అక్క, నాకు ఒక మంచి కాఫీ తెచ్చిస్తావా ప్లీజ్? ఇదిగో ఇప్పుడే తెస్తాను. ఏంటి జరిగిందంతా చెప్తారా? చెప్తే ఏమవుతుందో తెలుసా? అసలు ఆ ప్రాపర్టీ ఎలా అమ్మావు? ఎందుకు అమ్మలేను? దాని మీద అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఆ 10 కోట్లు పెనాల్టీ తీరిపోయింది. ఆ డబ్బు ఇచ్చాకే ఈ ప్రాపర్టీ రిలీజ్ చేశారు. అమ్మాను. నువ్వు కట్టావా? ఎందుకు జయంతి? మా అక్క కోసం, మా బావగారి పరువు కోసం, నాకు కాబోయే శ్రీవారి కోసం. నా వాళ్లకు ఉపయోగపడని డబ్బు నాకెందుకు?
నన్ను అడగకపోవటం మీ సంస్కారం కావచ్చు, కానీ నాకు తెలిసి ఆదుకోలేకపోతే అది నా కుసంస్కారం అవుతుంది. ఏం చేశారు? పాప మిస్ అయిన తర్వాత ఇంతవరకు మీరు ఏం చేశారు? ఇంత పెద్ద పలుకుబడి ఉన్న నాకే ఇలా జరిగితే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? ఏసీపీ గారు, మీరు నా పింకీని తీసుకొని వస్తారో లేదో నాకు తెలీదు. మీరు తెచ్చినా తేకపోయినా కనీసం తన ప్రాణాలతో ఉందో లేదో అదైనా కనుక్కొని చెప్పండి సార్, ప్లీజ్. ఇటిఎం పోనిట్రీ, ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. పాప కనిపించడం లేదే నా కూతురు నిద్రాహారాలు మానేసింది. కనీసం మానవత్వంతో ఆలోచించండి ప్లీజ్ సార్. అన్నయ్య, ఇది ఏమైంది? పాప కనిపించకపోవటం ఏంటి? ఏం జరిగిందిరా? పింకీ హాస్పిటల్ నుంచి మాయమైంది అన్నయ్య. అవునా? ఏం జరిగింది? ఎలా మాయమైంది? అదే నాకు ఏం అర్థం కావటం లేదన్నయ్య. అంతమంది స్టాఫ్, అంతమంది సెక్యూరిటీ ఉన్నారు. అందరినీ తప్పించుకుని పాప ఎలా మిస్ అయిందో తెలియటం లేదన్నయ్య. నాకు చాలా భయంగా ఉంది పెదనాన్న. నేను పింకీని తిరిగి చూడగలనో లేదో అని టెన్షన్ గా ఉంది. పింకీకి ఏదైనా అయితే నేను బతకను పెదనాన్న, బతకను. ఊరుకోమ్మా, ఊరుకో. పింకీకేం కాదు. అయినా పింకీని ఎవరు తీసుకెళ్తారు? ఎదురుగా ఉన్నంతసేపు ఆ పసిదాన్ని పట్టించుకునేది కాదు. ఇప్పుడేమో బాధపడుతుంది. ప్రేమ మనసులో ఉంటుంది కానీ పదే పదే బయట పెట్టుకుంటారేంటమ్మా? నువ్వేం కంగారు పడకు. ఏరా, పోలీసులకు చెప్పావా? అందరికీ చెప్పానన్నయ్య. మరి ఏమన్నారా? ఎప్పుడైనా ఒకటే మాట, వెతుకుతున్నాం కనిపించడం లేదు, వెతుకుతున్నాం కనిపించడం లేదు. ఇది తప్ప వేరే మాట లేదన్నయ్య. కనిపించకపోతే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏం చెప్తారు? ఎంతసేపు డబ్బు గురించే కాదురా, ఇంటి విషయాలు కూడా కాస్త పట్టించుకోవాలి. పాపం నీ కూతురు తన బిడ్డ కోసం ఎంత పరితపిస్తున్నదో. ఊరుకమ్మా, నేనేం చేయనన్నయ్య. అయినా ఎవరి పిల్లలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి కానీ నేను పనులు మానేసుకుని ఇవన్నీ ఎక్కడ చూసుకుంటాను? ఏంటండి మీరు మాట్లాడేది? ఎవరి పిల్లల్లో ఏంటి? అది మన మనవరాలు. మనకి మాత్రం బాధ్యత లేదా? ప్రియా, ఇప్పటికైనా అర్థమైందా? హాస్పిటల్, డబ్బు, ఆఫీస్ అంటూ వెళ్ళాం. చివరికి ఏమైందో, ఏ మాట వచ్చిందో విను. అందుకే చివరికి వచ్చేసరికి ఎవరు వాళ్ళు వాళ్ళకే అవుతారు. అమ్మా శారదా, కాస్త శాంతంగా ఉండమ్మా. వాడి ఉద్దేశం అది కాదు. పిల్లను జాగ్రత్తగా చూసుకుని ఉండుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా అని. ఎరా, అంతేనా? అవునన్నయ్య, నాకు మాత్రం మనవరాలంటే ప్రేమ లేదా అన్నయ్య? అసలు ఇంతకీ నా కూతురు ఎక్కడుందో, ఎవరు తీసుకెళ్లారో తెలియడం లేదు పెదనాన్న. అదిగో అమ్మా, నీ ఫోనే మోగుతోంది. ఎవరో చూడు. హలో హలో, నేను మమ్మీ, పింకీని. పింకీ, డాడీ, పింకీ, మమ్మీ, పింకీ, పెదనాన్న, పింకీ, పింకీ, అమ్మ పింకీ, ఎలా ఉన్నావు తల్లి? ఎక్కడున్నావు? నిన్నెవరు తీసుకువెళ్లారో చెప్పు. అసలు నువ్వెక్కడున్నావో చెప్పు, నేనొచ్చి తీసుకువెళ్తాను. చెప్పు పింకీ. నేను చెప్పను. ఎందుకు? నువ్వు డాడీని ఇంటికి రావద్దన్నావు కదా, అందుకే నేను నీ దగ్గరికి రాను. పింకీ, అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. ఏం కాదు, డాడీ ఇంటికి వస్తేనే నేను ఇంటికి వస్తా, లేదంటే రాను. అసలు ఇదంతా ఎవరు మాట్లాడిస్తున్నారో చెప్పు. అక్కడ ఎవరున్నారు చెప్పు పింకీ. ఎవరు ఉన్నారు నీ దగ్గర
చెప్తావా లేదా? ఇటీయమ్మా, నేను మాట్లాడతాను. హలో, నేను తల్లి రాజశేఖరన్ తాతయ్యని మాట్లాడుతున్నాను. ఏంటి, మళ్ళీ రేపు 10 గంటలకు ఫోన్ చేస్తావా? హలో హలో హలో, ఫోను కట్ అయిపోయిందమ్మా. ఏమంటుందమ్మా? చక్రిని ఇంటికి పిలిస్తేనే అది కూడా ఇంటికొస్తానని చెప్తోంది డాడీ. ఇదేంటి, దాని వయసుకి అలా ఎలా మాట్లాడుతుంది? అరే, ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉన్నారా? బాగా ముదిరిపోతున్నారు. దాందే ఉంది. లేదనయ్య, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారనుకుంటా. ఎవరికి పట్టిందిరా? వాళ్ళని కలపడం వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఇది ఆ పసిదానికి పుట్టిన బుద్ధే. అదంతా చక్కగా చెప్తుంటే నీకెందుకురా అనుమానం? అమ్మా ప్రియా, నువ్వేమాత్రం ఆలస్యం చేయకూడదు. ఈ కాలం పిల్లల విషయం నీకు తెలియంది కాదు. నిజంగా నీ కూతురు ఇంటికి రావాలంటే నువ్వు నీ భర్తతో మాట్లాడి చక్రిని ఇంటికి పిలిపించాలి. ఎలా పిలిపించాలి పెదనాన్న? నేను పిలిస్తే ఆయన వస్తాడా? ఎందుకు రాడమ్మా? తను పిలిస్తే రాడనయ్య. వాడికి చాలా తలపొగరు. తలపొగరు తనకు కాదురా, నీకు. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడటం మంచిది కాదు. సరే, మీరు మాట్లాడొద్దు. నేను వెళ్ళి చక్రితో మాట్లాడి ఇంటికి తీసుకొస్తాను, సరేనా? ఇంటికి వచ్చిన వాడితో కాస్త నవ్వుతూ మాట్లాడండి చాలు. ఏమ్మా, నువ్వేమంటావు తల్లి? అలాగే పెదనాన్న, మీ ఇష్టం. అది ఈ బుద్ధి ముందే ఉండుంటే ఎంత బాగుండేది. పిల్లకున్న బుద్ధి కూడా మనకు లేకుండా పోయింది. వస్తాను. పింకీ, అమ్మ చందు, మన ప్లాను గ్రాండ్ సక్సెస్. నువ్వు పాపనక్కడ దించేసి రాక్ గార్డెన్స్ రా, మాట్లాడుకుందాం. ఓకే? తాతయ్య, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే తాతయ్య. ఇంతకీ ఏమైంది? మీరు ఫోన్ లాక్కొని రేపు ఉదయం 10 గంటల వరకు టైం ఇస్తారా అంటుంటే నాకు అర్థమైపోయింది. అందుకే ఫోన్ కట్ చేశాను. ఇంతకీ ఏమంటున్నారు తాతయ్య? పాప కోసమైనా కలవాలి అని ఆలోచిస్తున్నారా? ఎందుకు కలవరమ్మా? తప్పకుండా కలుస్తారు. ఇనుమును కూడా కాలిస్తేనే వంగుతుంది. ఎంత మొండి మనిషినైనా ఎక్కడ వంచాలో అక్కడే వంచాలి. రేపటిదాకా పాప గురించి ఇలాగే టెన్షన్ పెట్టాలి వాళ్ళని. ఒక్కోసారి పాపం అనిపిస్తుంది తాతయ్య. ఏంటమ్మా పాపం? ఎందుకు పాపం అనుకోవాలి? అరే, ఎంతకాలం సర్ది చెప్పాం, నయానా భయానా బ్రతిమలాడి ప్రియకి ఎంత చెప్పాం, కాని విందా? విందు. అందుకేనమ్మా దండం దశగుణం భవేత్ అన్నారు. ఎవరికైనా నొప్పి తెలిస్తే గాని దారికి రారు. ఏమో తాతయ్య, ఎంత త్వరగా వాళ్ళు కలిస్తే అంత బాగుండు అనిపిస్తుంది. వాళ్ళకంటే నువ్వెక్కువ కంగారు పడుతున్నావేంటమ్మా? కంగారు మరి నాకే కదా తాతయ్య. ఎందుకంటే తొందరగా చనిపోయేది నేనే కదా. అమ్మా చందు. అవును తాతయ్య, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. నాకున్న ఆయుష్ తక్కువ కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకుని పాపని కిడ్నాప్ చేశాం. లేదంటే ఈ పరిస్థితి ఎందుకొచ్చేది? లేదమ్మా, నీ ఆశ నెరవేరుతుంది. దేవుడు మీ దాంపత్య విషయంలో అన్యాయం చేసినా అదిగో
ఆ జంటను మాత్రం తొందరలోనే నీ కోసం కలపబోతున్నాడు. నిన్నటిదాకా చక్రవర్తి మాట వింటేనే తోక తొక్కిన తాసులా ఎగిరిపడే మనిషి ఈ రోజు తనే చక్రి దగ్గరికి వెళ్తాను అంది. నిజంగానా? నిజంగా. కాని తను వెళ్తే చక్రి వస్తాడో రాడోనని అనుమానం వచ్చి నేనే వెళ్ళి తీసుకొద్దామని వెళ్తున్నాను. పాప ఫోన్ చేసిందని చెప్పగానే చక్రవర్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. తన పంతాలు పట్టింపులు అన్నీ పక్కన పెట్టేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఆ దంటని నువ్వు తప్పకుండా కలుపుతావమ్మా. ఏమా, ఏమైంది? జంట గురించి మాట్లాడగానే నీ రాజా గుర్తొచ్చాడా? గుర్తు రావడానికి అసలు మర్చిపోయింది ఇప్పుడు తాతయ్య. రాజా ఎప్పుడు నా మనసులోనే ఉంటాడు. మరి ఎందుకమ్మా అతన్ని అంత దూరంగా పెడతావు? పెట్టాలి తాతయ్య, అదే కరెక్ట్. ఈ రోజు ప్రేమించి రేపు మర్చిపోయే రకం కాదు తను. ఈ రోజు ప్రేమని ఎన్ని రోజులైనా మర్చిపోలేని మనిషి. అందుకే తాతయ్య, రాజా ఎన్నిసార్లు ఇంటికొచ్చినా నేను తనని కలవలేదు. ఏంటి, రాజా ఇంటికొచ్చాడా? ఒక్కసారి కాదు తాతయ్య, 2 సార్లు వచ్చాడు. నా చేతి కాఫీ కూడా తాగాడు. ఆ కాఫీ రుచి చూసి ఎక్కడో తాగినట్టుందని కూడా అన్నాడు. నిజమా? అవును తాతయ్య, తను నా చేతి కాఫీ రుచినే మర్చిపోలేని మనిషి ఇక నన్ను ఎలా మర్చిపోతాడు చెప్పండి. అందుకే రాజాకి కనిపించకుండా మేనేజ్ చేశాను. నిజంగా ఆ దేవుడు మీ విషయంలో చాలా అన్యాయం చేశాడమ్మా. దేవుడు అప్పుడప్పుడు ఎందుకిలా చేస్తున్నాడో తెలియదు. రాజా అంటే విపరీతమైన ప్రేముండి నువ్వు దాచుకుంటావు. నీ గురించి తెలుసు కూడా నిన్ను ప్రేమించకుండా రాజా ఉండలేడు. మీ ప్రేమ కోసమైనా ఆ దేవుడు నీ ఆయుష్ పెంచితే బావుండు. ఊరుకోండి తాతయ్య, ఆశ కూడా అంతుండాలి. నా జీవితం ఏంటో ఎంతవరకు తెలిసి కూడా ఏవేవో ఆశలు పెట్టుకుంటారు. ఇప్పుడు మన ఏం చక్రవర్తి ప్రియా గారిని కలపడం, ఆ చిన్నారికి అమ్మా నాన్నల్ని అందించడం. ఆ పుణ్యం మూట కట్టుకుంటే వచ్చే జన్మలో అయినా నా రాజా నాకు దక్కుతాడు. సరే తాతయ్య, బయలుదేరు. సరేనమ్మా, పాప జాగ్రత్త. ఉమ్. ఏంటి డాడీ ఇది? పింకీ ఇలా చేయడం ఏంటి? ఇంత చిన్న వయసుకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఇది తనకు పుట్టిన బుద్ధని నేను అనుకోవటం లేదు. దీని వెనుక ఎవరో ఉండాలి. ముందు పింకిని ఇంటికి రాని, వచ్చాక అన్నీ బయటకు వస్తాయి. వచ్చేలాగా నేను చేస్తాను. ఎలా వస్తుందో ఏంటో డాడీ. తను ఇంటికి రావాలంటే చక్ర ఇక్కడికి రావాలి కదా. తను ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు? అమ్మా, ఆయన అన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంటికి వస్తారంటావా? నాకు భయంగా ఉందమ్మా. పింకీ అడిగినట్లు నేను ఆయన కలిసిపోతే పింకీ ఇంటికి వచ్చేస్తుంది కదూ. నా కోసం కాకపోయినా పింకీ కోసమైనా అన్నీ మర్చిపోయి వస్తారు కదూ. చెయ్యాల్సిందంతా చేసావు, అనాల్సినవన్నీ అన్నావు. ఇప్పుడు బాధపడుతున్నావు కదూ. ఇప్పటికైనా మనుషుల విలువ నీకు అర్థమైందా? శారదా, ఓదార్చాల్సింది పోయి అవకాశం దొరికింది కదా అని అమ్మాయిని ఏడిపించు. అమ్మా, నువ్వు నన్నేమన్నా పర్వాలేదు, నాకు మాత్రం పింకీ కావాలి. అది లేకపోతే నేను బతకలేను. నాకు నా కూతురు కావాలి. డాడీ, చక్రి ఇక్కడికి వస్తాడు కదా.
మీ పెదనాన్న వెళ్ళాడు కదా, ఆయన చెప్తే తప్పకుండా వస్తాడు. ఏ తనకి మాత్రం కూతురు కదా, తనకి బాధ్యత లేదా? కూతురు కోసం బెట్టి దిగుతాడమ్మా, ఎందుకు దిగడు? తప్పులు మీరు చేసి బావగారు వెళ్ళి అడగాల? ఏ మీరే వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడి తీసుకురావచ్చు కదా. నేను వెళ్ళి ఆ లో క్లాస్ వాడితో మాట్లాడాలా? హె, ఇంకా నయం వాడి కాళ్ళు పట్టుకోమల్లా. ఇదిగో ఈ అహంకారంతోనే ఇంత దాకా తీసుకొచ్చారు. ఆయన ఈ ఇంటి అల్లుడు. ఏ కాళ్ళు పట్టుకుంటే మాత్రం తప్పేంటి? నామోషిగా అనిపిస్తుందా? నాకెవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. హ! హ! ఎప్పుడైతే వాడు నా షర్టు పట్టుకున్నాడో అప్పుడే నాకు తనకున్న బంధం తెగిపోయింది. అయితే అతనికి ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఏ ఆయన అహం ఆయనకుండదా? మీ అందరినీ కాదనుకుని వెళ్ళిన మనిషి ఈ రోజు పిలవగానే ఎలా వస్తాడు? నిజంగా రారా అమ్మా? తను వస్తాడో లేదో నమ్మకంగా చెప్పలేను కానీ మీ ఆయన వస్తేనే పింకీ తిరిగి వస్తానని చెప్పింది. మరే నిర్ణయం తీసుకుంటారో నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం. అవతల మనుషుల ప్రాణాల మీదకొచ్చినా ఇంకా పంతాలు పట్టింపులు అంటూ కూర్చుంటే చివరకు అవే మిగులుతాయి. మనుషులు దూరం అవుతారు. అమ్మా, పోనీ నువ్వైనా వెళ్ళి ఆయనతో మాట్లాడి తీసుకురాకూడదా? ఆయనకి నువ్వంటే గౌరవం, అభిమానం కదమ్మా. నేను నీకు అమ్మని, ఆయనకు కాదు. గౌరవం ఉంది కదా అని వెళ్ళి అడిగితే మీ కూతురు ఎందుకు రాలేదు, మీ ఆయన ఎందుకు రాలేకపోయారు అంటే నా గౌరవం పోతుంది. అవసరం లేదు, ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు. అతని కూతురు కావాలంటే వస్తాడు, లేకపోతే లేదు. అంతేగాని నేను గాని నా కూతురు గాని ఎక్కడికి వెళ్ళం, ఎవరిని బ్రతిమిలాడం. ఈ జన్మకి ఈయన మారరు.